వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి పరిష్కారం ఉంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. స్వీకరించిన అర్జీలను పరిష్కారం తిరస్కరణకు గురైతే కారణం అర్జీదారునికి తెలపాలన్నారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పరిష్కారానికి ఆదేశిస్తే సంబంధిత అధికారులకు కలెక్టర్ ఫార్వర్డ్ చేశారు. కూసుమంచి మండలం జిల్ల చెరువు గ్రామానికి చెందిన అంబాల నరసయ్య గ్రామంలో ఇండ్ల స్థలాలకు తాను భూమి ఇచ్చినట్లు తనకు 3 ప్లాట్లు కేటాయించి పట్టా ఇవ్వాల్సిందిగా కోరుతగా కూసుమంచి తహసీల్దార్కు తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామం నుండి పొట్టపింజర మాద కూలిపోయినట్లు సాయం చేయాల్సిందిగా కోరగా జడ్పీ సిఇఓని తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఏస్కూరు మండలం నాచారం నుండి కాట్రగడ్డ లలిత తన రేషన్ కార్డు రిజెక్ట్ అయిందని ఇటు విషయమై చర్యకై కోరగా జిల్లా పౌర సరఫరాల అధికారిని పరిశీలించి తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి, డిఆర్డీఓ సన్యాసయ్య, జడ్పీ సిఇఓ ఎస్ వినోద్, జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి, గబరవ్వకండి అమ్మా, చూసుకుంటారు జాగా ఉందా, అప్లికేషన్ చేసుకున్నారా? మొదటి సర్టిఫికేట్ సంవత్సరాల నుంచి అప్లికేషన్ తీసుకోవట్లేదు. మీరు ఏం పని చేస్తున్నారు? కిరాణా కొట్టి కింద కూడా పెట్టుకోండమ్మా. ఇది వస్తుందమ్మా, ఇది ఉంది కదా, అప్లై చేయండి. అప్లై చేశాను, రాస్తాను. చూపిస్తున్నారా? కార్పొరేషన్ పెట్టండి. ఈసీ ఏమన్నది? చూస్తానే गवर्नमेंट को रिकमेंड करके रीइंस्टेटमेंट बोल दो। अगर आप बोले तो सच है, अगर नहीं तो रीइंस्टेटमेंट नहीं होना चाहिए। ప్రామిస్ చేశారు, మాకు రాలేదు. అందులో చేయగలిగేది చేస్తాం. పట్టా కూడా మేము